కమల విహార హంస ఎప్పుడు కమలాల దగ్గర తిరుగుతుందిట. ఈయన కమల, ఆయన లక్ష్మి దగ్గర తిరుగుతున్న హంసయ్య అని అత్యద్భుతంగా విష్ణువుని హంసగా భావన చేశాడు. కానీ హంస ఒక పక్షి అయింది. సుపర్ణ తర్వాత వచ్చినటువంటిది సుపర్ణుడు. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, మనకు తెలిసినటువంటి ప్రధాన అర్థం. హంస ఎలాగ భగవద్విభూతో గరుత్మంతుడు కూడా భగవద్విభూతే. కానీ పక్షుల్లో మామూలు పక్షులు ఈ రెండు, ఒక్క హంస కనబడ్డ ఎంత అరుదండి. ఎందుకంటే రత్నం కనబడడం చాలా కష్టం, రాళ్ళు చాలా కనబడతాయి. అందుకే రత్నం అంటేనే శ్రేష్టం. కానీ హంస అంత అరుదో గరుత్మంతుడు అంత. పైగా ఆయనే చెప్పాడు వైనతేయిశ్చ పక్షిణాం అన్నాడు. పక్షుల్లో వైనతేయుని నేను గరుత్మంతుని. మరొక చోట అంటాడు సుపర్ణ పతతామస్మి, ఎగిరే వాటిలో సుపర్ణుణ్ణి నేను అన్నాడు ఇక్కడ. అందుకే వేదమే ఋగ్వేదంలో మంత్రం ఉంది. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహురథో దివ్యస్స సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్వ విప్రా బహుధా వదంతి మంత్రంలో. ఒకే పరమాత్మ, ఆయన్నే సుపర్ణుడని, గరుత్మంతుడని, ఇంద్రుడని, మిత్రుడని, వరుణుడని, అగ్ని అని అంటారు అని మనం అని ఏకం సత్విప్రా బహుధా వదంతి మంత్రం అక్కడ ఉంచుతుంది. అక్కడ సుపర్ణ గరుత్మాన్, సుపర్ణుడయ్యా ఆయన అన్నారు ఇక్కడ. సుపర్ణుడంటే మంచి రెక్కలు కలవాడు. పర్ణము అంటే రెక్కలు, మంచి రెక్కలు కలిగినటువంటి వాడు సుపర్ణుడు. మంచి రెక్కలు అంటే అందంగా ఉన్నాయని కాదు, మంచిని కలిగించే రెక్కలు ఉన్నవాడు. అయితే ఇందాక జాగ్రత్తగా మీరు వింటే హంస నేను సూర్యపరంగా అర్థం చెప్పాను. కనబడే విష్ణువు ఆయనే కదండి, ఇంకా ఆయన పరంగా అర్థం చెప్పుకోవచ్చు. సుపర్ణుడు కూడా సూర్యపరంగా చెప్పుకో అన్నాడు. అంటే రెక్కలు, మంచి పర్ణములు అంటే రెక్కలు గలవాడు, అందమైన మంచి పర్ణములు కలవాడు. అంటే ఇటు కాంతి కిరణాలు అటు కాంతి కిరణాలతో సూర్యుడు ఎలా ఉన్నంటే ఇటు అటు రెక్కలు పరిచి ఉన్నట్టున్నట్ట. ఆ కిరణముల్లో ఒక్కొక్క రెక్కలో ఒక్కొక్క ఈక ఎంత అందంగా ఉంటాయో పెరచిన రెక్కలో కాంతులు అంత చక్కగా ఉన్నాయి. కనుక సుపర్ణుడు అంటే మంచి కాంతి పక్షములు కలిగినటువంటి సూర్యనారాయణుడే సుపర్ణుడు. ఇందాక ఏకసత్విప్రా బహుధావదని చెప్పింది కూడా సూర్య సంబంధమైన మంత్రాల్లో వస్తుందని ఇక్కడ. ఆయనే నారాయణుడు, గొప్ప కిరణములు పర్ణములుగా కలిగినటువంటి వాడు. అంతేకాదు ఇంకొక అర్థం ఉంది వేదపరంగా, ఆయనే గీతలు చెప్పాడు, నేను చెప్పక్కర్లేదు. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ ప్రపంచమనే వృక్షానికి వేదములే ఆకులు వంటివి అన్నాడు. ఆకులు లేకపోతే చెట్టుకి అందం లేదు. పైగా మోడు అంటాం, ఆకు ఉందంటేనే చెట్టు జీవంగా ఉందిట. కనుక ప్రపంచం జీవంగా ఉందంటే వేదములనే ఆకుల వల్ల అని అడిగి ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఛందాంశ యస్య పర్ణాని, వేదముల్ని పర్ణములతో పోల్చారు. పర్ణం అంటే ఆకులను కూడా అర్థం ఉంది కదా. కానీ సుపర్ణ అంటే మంచి పర్ణములు, అంటే వేదములనే పర్ణము కలిగిన మహావృక్ష రూపుడు అని సుపర్ణ రామానికి మరొక అర్థం అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి సుపర్ణుడు కొంచెం వేదాంతంలో